ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా ముక్కోటి దేవతలు దిగివచ్చి మేషరాశి వారికి అదృష్టాన్ని కలిగించబోతున్నారు. ఇంకా 72 గంటలే మిగిలి ఉన్నాయి. మేషరాశి వారు జీవితంలో 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల నుంచి పట్టిపీడిస్తున్న దరిద్రమంతా వదిలిపోయే క్షణాలు. మరో 72 గంటల్లో మేషరాశి వారి జీవితంలో ఎదురయ్యే పరిణామాలు కారణంగా మీరు ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోబోతున్నారు, మరియు మరో 10 సంవత్సరాల వరకు మీ జీవితంలో మరింత అభ్యున్నతిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి రాశి చక్రంలో 1వ రాశి. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి 72 గంటల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వాటి వలన మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఏ విధమైన ఆటంకాలు మీకు సమీపించినా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారు, వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారి ప్రణాళికలు ఏమిటి అనేది చాలా గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతే అందరికీ తెలియచేద్దాము అన్న ఆలోచన ధోరణిలో ఉండి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి ఆలోచన ధోరణి అనేది ఇంకా మెరుగుపడుతుంది. వారికి ఎన్నో విషయాల్లో అవగాహన లభిస్తుంది. ఇక ఆస్తుల పరంగా మేషరాశి వారి జీవితంలో కొన్ని నిజాలు అయితే తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది వస్తుంది. ఒక ధైర్యం అనేది కూడా తోడవుతుంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ తాతలు ముత్తాతలు దాచిన ఆస్తుల వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఆస్తులు లేక బాధపడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా 10 సంవత్సరాల వరకు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల వరకు మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిరివర్షమును కురిపిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మేషరాశి వారికి ఈ 72 గంటల్లో కొన్ని నిజాలు అయితే తెలియబోతున్నాయి. అది మీ చుట్టూనే ఉండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి నమ్మలేని నిజాలు మీ కంటపడతాయి. అందరినీ ఎంతో ఈజీగా నమ్ముతుంటారు. మేషరాశి వారు ప్రతి ఒక్కరిలోనూ కూడా మంచినే చూస్తారు. దీని కారణంగానే మిమ్మల్ని వాళ్ళు మోసం చేసే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తారు. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ ఎవరిని నమ్మొద్దని వాళ్ళు ఎంత మీకు చెప్పడానికి ప్రయత్నించినా మీరు వాళ్ళ మాటలకి విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువనిస్తారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎలాంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలు అయితే ఈ సమయంలో తెలియడం అనేది జరుగుతుంది. మీరు అందరినీ అతిగా నమ్మకూడదని ఒక నిర్ణయానికి అయితే వస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఉన్న అప్పుల సమస్యలన్నీ తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తదుపరి మీ వ్యాపారం ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తుంది. వ్యాపారంలో ఈ పురోగతి అనేది మీకు 10 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 10 సంవత్సరాల నుంచి పట్టిపీడిస్తున్న దరిద్రం అనేది ఈ సమయంలో తొలగిపోతుంది అనడం కూడా అక్షర సత్యం. చదువు పూర్తయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సరైన ఉద్యోగం రాక బాధపడుతున్నారు. కానీ మీ జీవితాన్ని మార్చే అవకాశం అనేది మీ తలుపు తట్టబోతుంది. మీ చదువుకు తగ్గ ఒక ఉద్యోగ అవకాశం అయితే మిమ్మల్ని వరించబోతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంతా శుభమనేది జరుగుతుంది. అధిక ధనలాభాన్ని అయితే మీరు పొందగలుగుతారు. 72 గంటల్లో జరిగే మార్పుల్లో అతి ముఖ్యమైనది మేషరాశి వారికి అధిక ధనలాభం అయితే లభించబోతుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రతి పని ప్రారంభించే విషయంలో డబ్బు అనేదానికి సమస్య అనేది ఉండదు. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ కూడా ధనయోగాన్ని అయితే మీరు పొందుతారు. మీరు చేసే సేవా కార్యక్రమాల వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. సంతాన పరంగా కూడా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువు విషయంలో ఒక మంచి అవకాశం ప్రభుత్వం కల్పించబోతుంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు బాట వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. మీరు పెట్టే పెట్టుబడికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అంతలంతలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతుంది.
మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 10 సంవత్సరాల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. ఇక డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, సినీ రంగానికి సంబంధించిన వారు కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకు విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్కడ మీ డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే ఆశ నెరవేరబోతుంది. కళారంగానికి సంబంధించిన ప్రతి ఆర్టిస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, సినిమా డైరెక్టర్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, అన్ని కోణాలకు చెందిన వారికి ఒక చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు. అద్భుతంగా మీ సినీ రంగ ప్రస్థానం అనేది సాగుతుంది. ఇక లాయర్లకు మీరు ఒప్పుకున్న ప్రతి కేసులో కూడా విజయం అనేది మీ వైపే ఉంటుంది. అలాగే మరెందరో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వారి వారి పనుల్లో విజయం అనేది సాధిస్తారు. కుటుంబ పరంగా అంతా అనుకూలంగా ఉంది. ఎలాంటి మనస్పర్ధలకు తావు లేకుండా, ఎలాంటి నిత్యావసర సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా గడుపుతారు. వ్యవసాయదారులకు ఈ 72 గంటల్లో ఒక గొప్ప మార్పు అయితే చూడబోతున్నారు. 10 సంవత్సరాల నుంచి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాన్ని దర్శించడం వలన చక్కటి ప్రయోజనాలు పొందుతారు. దుర్గాదేవి అమ్మవారిని, అలాగే కాలభైరవ దేవుని, ఉగ్రదేవతలను పూజిస్తే అంతా యోగకరంగా ఉంటుంది. మహిషాసురమర్దిని స్తోత్రం, కాలభైరవాష్టకం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవటం వలన చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ దర్శనాలు చేస్తే మీరు అనుకున్న పనులు అన్నింటిలోనూ విజయం సాధించగలుగుతారు. అలాగే మీకు కలిగినటువంటి గ్రహదోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారములను గురించి చూసుకున్నట్లయితే 2 రొట్టెలు తీసుకుని వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. దీని వలన రాహు గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా 108 మందార ఆకులు తీసుకుని శుభ్రంగా తుడిచి వాటిపై ఓంకారాన్ని గంధంతో, దానిమ్మ పుల్లతో వ్రాసి గణపతికి సింధూరం పెట్టి అతికించి గణపతిని శ్రీ గణేశ రుణంతో పూజించండి. 5 మంగళవారాలు ఎర్రగుడ్డలో కొన్ని బియ్యం కట్టి వంటగదిలో పెట్టి అక్కడ స్వస్తిక్ వేసి ఉంచడం వల్ల ఆవాహనం జరుగుతుంది. ఏదైనా రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఒక ఎర్రటి దారాన్ని చెట్టుకి కట్టిరండి. అలాగే అగరవత్తులు వెలిగించి సంకల్పం చెప్పండి. పరిస్థితి సర్దుమణిగాక వెళ్ళి దారాన్ని విప్పేయండి. సో చూశారు కదండి, మేషరాశి వారి జీవితంలో 72 గంటల్లో కలిగే మార్పుల వల్ల ప్రయోజనాలు ఏమిటి? మీకు జీవితంలో కలిగే సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.